ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా శుక్రవారం దినాన్ని మన ఈ విధంగా కూడుకోవడానికి ప్రవహించినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో పిల్లరా మళ్ళా తిరిగి శుక్రవారం దినాన్ని మనం కూడుకున్నాం. ఈ దినాన్ని కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు గురువారం దినాన్ని ఏ వాక్యాన్ని అయితే ధ్యానించాము అదే వాక్యాన్ని తిరిగి మళ్ళా కందిలినటువంటి వాక్య భాగాన్ని కంటిన్యూ అని ఆశపడుతున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కొరకు వందనాలు. మరలా శుక్రవారం దినాన్ని తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ ముఖ్యంగా ప్రభా క్రమశిక్షణ విషయంలో ప్రభా నాయన జరిగించిన బుధవారం దినాన్ని కొంతవరకు ధ్యానించాం. మిగిలిన భాగాన్ని ఈ దినాన్ని కూడా ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీ సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరుచుకోండి. మాకు ఆ యొక్క క్రమశిక్షణ యొక్క ఆయన ఆశీర్వాదాలు ఎంత బలమైనవో ప్రభా తండ్రి నాయన, లోతైన విషయాలు మీరు మాకు బయలుపరిచి మీ నామాన్ని మీరు మహింపరుచుకుంటున్నాను. మీకున్నటువంటి నీ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే ప్రియులరా, గతించినటువంటి బుధవారం దినాన్ని డిసిప్లిన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి క్రమశిక్షణ జీవితం గురించి, ఆ క్రమశిక్షణ గురించి మనం కొన్ని విషయాలు పరిశీలన చేసాం పిల్లరా. అందులో ప్రాముఖ్యమైనటువంటివి వాట్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం అది ఏంటనేటువంటిది కూడా మనం పరిశీలన చేసాం మనం. ఆ సమయం లోపల వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనకు దైవ సంబంధమైనటువంటి లక్షణాలను ఎక్కువగా ఇవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మీద మనం ధ్యానించాం. అదైన తర్వాత వై సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి మాట, అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనకు ఎందుకు అంత ప్రాముఖ్యత అనేటువంటి దాని మీద కూడా మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈ దినాన్ని మరొక భాగం మీద మరికొన్ని వాటి మీద మనం పరిశీలన చేద్దాం. ఈ దినాన్ని ఈజ్ దేర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హోలీనెస్. ఇది బ్రదర్, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది ఆలోచన విషయాలు చాలా కాంట్రవర్సీ. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ జీవిస్తున్నటువంటి పరిశుద్ధ జీవితం చాలా క్రమశిక్షణతో కూడింది అనుకుంటారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం, ఆ తరువాత పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఎవరికైనా దాన ధర్మాలు చేయడం, అదే సమయం లోపల మంచి పనులు చేస్తూ ఉండడం, ఇవన్నీ ఉంటాయి సరే అండి. నీతి పనులు ఉంటాయి కదండి, నీతి కార్యక్రమాలు అంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ చేస్తున్న వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇంత మంచి పని చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ డిసిప్లిన్ మ్యాన్ అనేటువంటి ఆలోచన, చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా క్రమశిక్షణ వేరు, తర్వాత హోలీనెస్ వేరు. పరిశుద్ధత కొరకు ప్రయాసపడేవారు క్రమశిక్షణ కలిగిన వారని చెప్పలేము అన్నమాట. ఉదాహరణకు ఒక మాట తీసుకుందాం. ఈ సమయంలో ఈ రెండింటి గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. క్రమశిక్షణ అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, అదే సమయంలో పరిశుద్ధత అనేటువంటి. మళ్ళీ మీకు చెప్తున్నాను, పరిశుద్ధత వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కాదు. వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాల్లో క్రమశిక్షణ వేరు, పరిశుద్ధత వేరు. తర్వాత ఈ దినాన్ని పాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట. మళ్ళా మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని
మీరే చూచుకునుడని చెప్పాను. ఇది కేవలము పిలాతు పలికినటువంటి మాట. ఓకే, పిలాతు కొన్ని పనులు చేయాలి. ఆ కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పనులు ఎలా చేయాలి, ఏంటి సంగతి అనేటువంటిది కొన్ని ఆ క్రమశిక్షణ అంటే విషయాలు ఉంటాయి, కొన్ని డిసిప్లిన్ థింగ్స్ ఉంటాయి. అక్కడ అది ఖచ్చితంగా వెంబడించాలి, ఫాలో అవ్వాలి. దాని ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. క్రమశిక్షణ అంటే అర్థం ఏంటంటే నాకు ఏది ఇష్టమో అది చేయడానికి అవకాశం లేనటువంటిది క్రమశిక్షణ. క్రమము శిక్షణ అనేటువంటి ఒక క్రమాన్ని వెంబడించడానికి, ఒక క్రమమైనటువంటి పద్ధతిని మనము పాటించడానికి. అక్కడ పిలాతు దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభు వారి విషయంలో మాట్లాడినప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా పిలాతు మాట వినడం కానీ ఏమైనా పిలాతు చెప్పడానికి కూడా అవకాశము లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పిలాతు ఏం చేశాడంటే ఫైనల్గా చూడండి ఒకసారి, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని, తనకంటూ ప్రయోజనమేమీ కూడా లేదని చెప్పి గ్రహించాడు లోపల. అదైన తర్వాత నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని అన్నాడు. ఏమన్నాడంటే ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అనేటువంటి మాట. యేసు ప్రభు వారిని నీతిమంతుడు అనేటువంటి మాట ఆయనే పలికాడు. ఎస్, మంచి మాట పలికాడు. అబద్ధం చెప్పలేదు అక్కడ అబద్ధులు కూడా. అదే సమయం లోపల చాలా జాగ్రత్తగా ఈ నీతిమంతుని నిరపరాధి యొక్క అంటే ఈ రక్తము అనేటువంటి ఒక నీతి ఈ ఏమన్నాడంటే నీళ్ళు తీసుకొని జనసమూహం మీద చేతులు కడుగు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అనేటువంటి మాట చెప్పాను. ఇది ఎక్కడ కూడా ఆ పిలాతును తప్పు పట్టలేమవుతుంది, చాలా క్లియర్గా రాశాడు. అలాగని చెప్పి చాలా క్లియర్గా రాశాడు. ఆఖరి సమయంలో యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పాడని చెప్పి పిలాతుని మనం పరిశుద్ధుడు అనలేమవుతుంది. నాట్ హోలీ మ్యాన్. పరిశుద్ధుడు అనేటువంటి మాట మాట్లాడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంలో అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రక్తం వెళ్ళలేదు అనేటువంటి మాట మనం మాట్లాడుకోం. ఎస్, కానీ ప్రభువుని అంగీకరించిన వాడు కాదు, యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించిన వాడు కాదు. యేసు ప్రభువుని ఒక నీతిమంతుడు, ఒక మంచివాడుగా ఆయన చూపించాడు అంతే, ఆయన తలంచుకున్నాడు అంతే. సమయం తర్వాత మనకు తెలుసు, భార్య కూడా కలలో కనబడి దేవుడు చెప్పాడు నాకు కనుక నీతిమంతుడు జోలికి పోవద్దు అని మాట చెప్తే దాన్ని బట్టి భార్య మాటను బట్టి కూడా తను ఒకవేళ నీతిమంతుడైనటువంటి మాట పలికొండి వచ్చినేమో. కానీ అక్కడ ఒక క్రమాన్ని పాటించాడు. వెరీ డిసిప్లిన్ మ్యాన్. వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో న్యాయము తను ఏమి చెప్తే అది జరిగిపోతే వేరు, కానీ తను చెప్పడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అక్కడ క్రమం ఏంటంటే, ఒక డిసిప్లిన్ ఏంటంటే చేతులు ఖచ్చితంగా కడుక్కుంటూ అది ఏమి జరిగిందో అది చెప్పాలి. క్రమాన్ని పాటించాడు. ఇది వెరీ డిసిప్లిన్ మ్యాన్. ఏ క్రమాన్ని కూడా వదిలిపెట్టలేదు, తన సొంతంగా ఏమీ ఆలోచించలేదు. కానీ ఆయన పరిశుద్ధుడు కాదు. ఎస్, కనుక క్రమశిక్షణ కలిగి ఉంటే అంటే పరిశుద్ధత కలిగి ఉంది. పరిశుద్ధత కొరకు నేను మంచి పనులు చేస్తాను కనుక నా మంచి పనులే నా క్రమశిక్షణ అంటే కుదరదు. ఇక్కడ ఏమాత్రం నెంబర్ 1. తర్వాత ఇంకో మాట కూడా మేము జ్ఞాపకం చేస్తాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూడండి ఒకసారి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేను ఏమి చేయను అని అడిగాను. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారంటే, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అనేటువంటి మాట ఆయన చెప్పారు. తర్వాత కొన్ని మాటలు చెప్పారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పి, తర్వాత అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని అని చెప్పాడు. గమనించారండి, పలానా విషయాలు ఉంటాయి, ఇందులో చాలా డిసిప్లిన్గా ఉండాలి, క్రమాన్ని పాటించాలి అని చెప్తే ఆ యొక్క యవనస్తుడు ఏమంటాడంటే, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానంటాడు. ఇక్కడ చాలా సమయాల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏ చెడ్డ అలవాటు లేదండి, వాళ్ళు చాలా మంచివారండి, ఎవరితోని మాట్లాడరండి, ఈవెన్ మాతోని కూడా సరిగా మాట్లాడరండి, కనుక వాళ్ళు ఎంతో మంచివారు. అంటే తల్లిదండ్రులు తలంపు ఏంటంటే చాలా నెమ్మదిగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు,
కనుక తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటంటే నా కొడుకు చాలా మంచివాడు అంటే తలంపు ఉంటారు. వెరీ అంటే స్ట్రిక్ట్లీ ప్రిన్సిపల్ మ్యాన్ బాయ్ అనేటువంటి మాట తల్లిదండ్రులకి ఆలోచన ఉంటారు. ఇలా అంత మాత్రాన ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. ఓకే, పరిశుద్ధుడు కాదు. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం చూసింది ఏంటంటే పిలాతు పరిశుద్ధుడు కాదు. క్రమశిక్షణ ప్రకారంగా అక్కడ ఏం జరగాలో చేశాడు. కనుక దాన్ని బట్టి మనం ఆయన పరిశుద్ధుడిగా అంచలేము. ఈ అబ్బాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు, మంచి పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. నీతిమంతుడిగా ఉంటున్నాడు. తర్వాత దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, లేకపోతే ఇంకోటి ఏమైనా అంటే తల్లిదండ్రులను సన్మానింపము అనేటువంటి ఆజ్ఞలన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ప్రభు ఆ మాట చెప్తాను ఎవరు అసలు ఏమంటాడు, నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను ప్రభు అన్నాడు. వావ్, ఈ మంచి పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇది వెరీ గుడ్ డిసిప్లిన్ మ్యాన్ అనడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ. అంటే మంచి పనులు చేయటాన్ని బట్టి క్రమశిక్షణ కలిగిన వాడు అనడానికి అవకాశం లేదు. మంచి క్రమశిక్షణ కలిగి ఉండడాన్ని బట్టి పరిశుద్ధుడు అనడానికి అవకాశం లేదు. మాత్రం కూడా మంచి అనడానికి అవకాశం లేదు. కనుక ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. తర్వాత ప్రభు ఏమంటారంటే, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఫైనల్గా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఇలాగా చెయ్యని ఆజ్ఞ ఇవ్వగానే వాడికి ఆ ఆజ్ఞ అంటే ఇష్టం లేదు ఆ మాత్రం కూడా. అందుకని ముఖం చిన్నపించుకొని పోయాడు. ప్రభా నీ ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తాను ప్రభా అని చెప్పలేదు. ఇది వెరీ సెల్ఫ్ రైచియస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను, నేను ఇలాగున్నాను అలాగున్నాను కాబట్టి నేను ఏంటి నాలో ఉన్న తప్పేంటి, నాలో ఉన్న పొరపాటు ఏంటి, ఇట్లా దీస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్. చాలామంది సేవకులు కూడా, పాస్టర్లు కూడా ఇలాగే అనుకుంటారు. చాలామంది సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. మేము చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నానండి, నేను ప్రభుని తర్వాత సేవ చేస్తున్నానండి. సేవలో కొన్ని రకాలు ఉంటాయి. ఒక రకమైన సేవ ఏంటంటే చిన్నప్పుడే ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రభు పిలుపుని అంగీకరించి సేవకు వచ్చేవారు, అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చేవారు ఉంటారు. మరికొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. మధ్యలో ప్రభు మాట్లాడినప్పుడు అది ఎంత డబ్బు అయినా సరే, ఎంత గొప్ప జీతం అయినప్పటికీ కూడా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రిజైన్ చేసేసి సంపూర్తిగా సేవకు వచ్చి విశ్వాస మీద నిలబడి సేవ చేస్తూ ఉంటారు. ఇంకొక రకమైనటువంటి పరిచర్య పిలుపులో దమ్ము ఉంటుంది. మరికొంతమంది పరిచర్య చేస్తూనే ఉంటారు, అదే సమయంలో ఉద్యోగం చేస్తూనే ఉంటారు. ఉద్యోగం వైపు ఉన్నటువంటి ఏమాత్రం కోల్పోరు, ఏమాత్రం వదిలేరు, ఏమాత్రం కూడా ఇలా పరిచర్య కూడా చేస్తూ ఉంటారు. ఇది మంచిదే. కానీ ఇలా చేసే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మేము వాళ్ళకంటే గొప్ప సేవ చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు సేవలో మేము వీరికంటే గొప్ప సేవ చేస్తున్నాం, లేకపోతే మేము వీరిలాగా సేవ చేయట్లేదు, మా సేవ చాలా గొప్పది, మేము ఇలాగా ఈవెన్ ఉద్యోగం చేస్తున్నా సరే మా డబ్బంతా మా ధనమంతా సేవ కొరకే ఖర్చు పెడుతున్నాం, ఇలా ఈ రకాలైన మాట. ఇవన్నీ కూడా వాక్యం లోపల ఎక్కడ లేనటువంటి మాట. నువ్వు సేవ చేసేటప్పుడు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు అలాగా అని ప్రభు ఏం చెప్పలేదు. ఏమాత్రం పరిచర్య ఆత్మను సంపాదించేటువంటి బాధ్యత రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. ఆత్మను సంపాదించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంటే పరిచర్య చేయడు, లేకపోతే సాక్షి జీవితాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకు. కానీ చాలామందికి మెచ్యూరిటీ లేక, మనస్సులో ఎదుగుదల లేక, ఆత్మీయ ఎదుగుదల, మానసికమైనటువంటి ఎదుగుదల లేక వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేము అలాగా, మేము ఎలాగా అనుకునేటువంటి మాటలు మాట్లాడతారు. ఇలా సేవ విషయంలో అలా మాట్లాడుకొని ఆలోచించుకుంటే అది డిసిప్లిన్లోనికి రాదు, పరిశుద్ధతలోనికి రాదు. వీళ్ళు ఇలాగ ఏమవుతారంటే ఈ రెండింటికి మధ్యలో అలా పడి వారి జీవితాన్ని అలాగే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటానే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటారు. ఓకే, వాళ్ళని మనకు అక్కర్లేదు ఏమాత్రం కూడా. ఉన్నటువంటి మాట ఏంటంటే తర్వాత ఇంకొక మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట ఏముందంటే, మేమందరము అపవిత్రుల వంచి వారం అయితుంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతున్నటువంటి మాట. మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఆయను. ఈ అవసరంగా మనం చూసాం కదా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి ప్రభువా అంటే, నువ్వు
నువ్వు ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు అన్నాడు. ఫైనల్గా ఏమన్నాడంటే ఇవన్నీ చేస్తుంటే దీంతో ఇది కూడా చేయాలి ఖచ్చితంగా నువ్వు అని మాట చెప్పగానే ఆ మాట చేయడానికి ఇష్టపడుకుంటూ వెళ్ళిపోయాడు. తన తలంపు ఏంటంటే తను చేస్తున్నటువంటి అన్ని విధమైనటువంటి కూడా చాలా నీతి క్రియలు అనేటువంటి. కానీ వాక్యంలో ఒక మాట ఏమిటంటే కొన్ని సమయాల్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ దేవుడు లేకుండా మనమే మన జీవితంలో దేవుడు లేనటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే ఒకవేళ అవి దేవుడితో సంబంధం లేకుండానే మంచి లక్షణాలు ఒకవేళ మనం కలిగి ఉంటే అది పరిశుద్ధతకు సంబంధించినది. అది మురికి గుడ్డల వంటివి నేను మాట చెప్తాను. మా నాన్నగారు మా అమ్మగారు స్కూల్ టీచర్స్గా ఉండేవారు. అది నాకు ఒక ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. ఆయన ఒక చాలా భక్తిపరుడు. ఆయన ఈనాటి క్రిస్టియన్, క్రైస్తవుడు కాదు, కానీ ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి వ్యక్తి. బట్ చాలా మంచివాడు. పంచాలు తీసుకునేవాడు కాదు. మా ఇంటికి ఎవరైనా సరే స్కూల్స్ ఇన్స్పెక్టర్స్ అంటే కొన్ని సమయాల్లో స్కూల్స్ ఆ దినాలు ఇన్స్పెక్టర్స్ ఉండేవారు. స్కూల్స్కి వచ్చి ఇన్స్పెక్ట్ చేసేవారు. ఆ టీచర్స్ ఏం చెప్పారనేటువంటిది పిల్లలందరినీ నిలవబెట్టి వాళ్ళు ప్రశ్నలు ఇస్తూ ఉండేవారు. అలా ఇన్స్పెక్టర్స్ వచ్చినట్లయితే ఆ టీచర్స్ ఏం చేసేవారంటే మధ్యాహ్నం వాళ్ళ కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ టీచర్స్ గారి ఇంట్లో మంచి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు కూర్చోబెట్టి రెస్టారెంట్ ఏర్పాటు చేసి చక్కగా అంటే చాలా వరకు ఆ గౌరవంగా మర్యాదగా హంగామా చేసేవారు. ఆ సమయంలో ఇంకా నీకు మంచి రిపోర్ట్ రాయాలి కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే బాగా వెరీ స్ట్రాంగ్ మూఢనమ్మకస్తుడు, మంచి విగ్రహాలు. ఆ తరువాత ఆయన ఏం చేసేవాడంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా భోజనాన్ని తెచ్చుకునేవాడు. మేము తయారు చేస్తాం కదండి అని అంటే ఇన్స్పెక్టర్ గారు మేము తయారు చేస్తాం కదండి అంటే ఆయన ఏమనేవాడంటే వద్దమ్మా మీరు తయారు చేయొద్దు, నేను ఇంట్లో నుంచి నేనే తెచ్చుకుంటాను, మా ఇంట్లో తయారు చేయమని చెప్తాను, వాళ్ళు మాకు ఇస్తారమ్మా, నేను తయారు చేసుకుని తెచ్చుకుంటానని కరెక్ట్గా మార్కులు వేసేవాడు. ఎక్కడ తప్పున్నా ఆ బుక్ ఇన్స్పెక్షన్ బుక్ మీద క్లియర్గా రాసేసేవాడు. ఫలానా ప్రాంతంలో ఇలా ఉంది కనుక ఇది చాలా అవసరం కనుక ఈ విషయం లోపల కొంచెం మీరు బాగా జ్ఞానం కలిగి పిల్లలు నేర్పించడం చెప్పి రాసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన వచ్చాడంటే ఆయన గురించి ఏం మాట్లాడుకునేవారంటే ఈయన చాలా గొప్పోడండి బాబు, లంచం తీసుకోడు, చాలా మంచోడండి అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ బిబిలికల్ వే ఆఫ్ ఆ డిసిప్లిన్లోకి మనకు వచ్చినప్పుడు క్రైస్తవులుగా అందుకని ఆ మాట చెప్తాను. డిసిప్లిన్ ఆఫ్ క్రిస్టియన్ మ్యాన్ అండ్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవుల యొక్క క్రమశిక్షణ. ప్రైజ్లో యేసు ప్రభు లేకుండా ఏ వ్యక్తికి క్రమశిక్షణ రాదు అని మాట్లాడుతున్నాను. ఏ మనిషి అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎంత జ్ఞాని అయినా, ఎంత రుచి అయినా, ఎంత మహానుభావుడైనా, ఎంత తపస్సు గలవాడైనా, ఎంత జ్ఞాని, ఎంత మేధస్సు గలవాడైనా, లేకపోతే నీతి సూత్రాలను చాలా చక్కగా వల్లించేవాడైనా కూర్చొని చేతులు ఇలాగ పెట్టి ఇలాగ మాట్లాడి పెద్ద గడ్డం పెంచుకొని ఇలాగ మాట్లాడి ఇలాంటి వాడు ఎవరైనప్పటికీ కూడా ఏ వ్యక్తికైనప్పటికీ కూడా యేసు ప్రభు లేకపోతే ఆ వ్యక్తి సరైనటువంటి క్రమశిక్షణ కలిగిన వాడేటువంటి మాట మనం చెప్పలేము. బికాజ్ యేసు ప్రభు బికాజ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయనే సృష్టికర్త. ఆమేన్. అందుకని ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మన లోపల క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది, మన లోపల క్రమశిక్షణ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ఆయనతో ఉండడాన్ని బట్టి, ఆ క్రమశిక్షణ ఆయన మనకి నేర్పించినటువంటి క్రమశిక్షణ వెంబడించడాన్ని బట్టి మనం ఏమి చేయబడతామంటే పరిశుద్ధులుగా చేయబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దినాడి దేవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట, నీ జీవితంలో మంచి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మొట్టమొదటి చేయాల్సినటువంటి నీ పాపములు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, మీ రక్తంలో ఉన్న పాపాలు కడగండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం లోపల నీ పాపాలు ప్రభుత్వ బట్టి కడుక్కోవాలి, శుద్ధీకరింపబడాలి. అప్పుడు నీ లోపల ఏమవుతుందంటే పాపములు నా లోపల ఉన్నటువంటి పాపములు కడగబడ్డాయనేటువంటి ఒక నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు.
అప్పుడు ఆయన ఏమని చేస్తాడంటే నిన్ను సరైనటువంటి గాడ్లీ డిసిప్లిన్లోకి, క్రమశిక్షణలోకి నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నడిపించడాన్ని బట్టి ఏమవుతుందంటే నీ లోపల దైవ సంబంధమైన లక్షణాలు అభివృద్ధి పొందడానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఆమేన్. కనుక ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కంటే అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత సెల్ఫ్ డిసిప్లిన్ అనే మాట కూడా కాదు. ఓకే, ఎస్. తర్వాత మరొక మాట, ద వాల్యూ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ యొక్క అంటే క్రమశిక్షణ యొక్క విలువ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. బైబిల్లో క్రమశిక్షణ విలువ చాలా గొప్పదండి. దాని విలువ వెలకట్టలేనటువంటి క్రమశిక్షణ విలువ. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఒకసారి మా సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అనగా ద డిసిప్లిన్ విల్ ఓపెన్ ద వైజ్ వే అనేటువంటి మాట. శిక్ష అనేటువంటి మాట, శిక్షణ అంటే డిసిప్లిన్. ఎస్, పిల్లలని మనం ఏం చేస్తాం అంటే డిసిప్లిన్లో పెడతాం. కొన్ని పనులు చేయకూడదు అంటాం, కొన్ని పనులు చేయాలి. ఒకసారి ఇంటికి వచ్చి ఎవరైనా ఏమైనా ఇస్తే పిల్లలు తీసుకోరు. మనం ఏం చూస్తారు ఇలాగ ఒకసారి అంటే తీసుకోవాలో వద్దా అని. వెంటనే అవతల వ్యక్తి ఏమంటాడంటే ఇట్స్ ఎ గుడ్ డిసిప్లిన్ అంటాడు. ఉన్న బాధకరమైన సంగతి ఏంటంటే మన ఇంట్లో కుక్కలు డిసిప్లిన్గా ఉంటాయి, పిల్లలు డిసిప్లిన్గా ఉంటాయి. చాలామంది డిసిప్లిన్ ఉంటారు కానీ మన పిల్లలు డిసిప్లిన్గా ఉండరు. ఏమాత్రం కూడా కల్చర్ అలాగే అయిపోయింది. రాను దినాలు మారుతున్న కొద్ది ఏమైందంటే ఇంట్లో నుంచి పిల్లల్లో నుంచి డిసిప్లిన్ అయిపోయింది. నా చిన్నప్పుడు అయినట్లయితే అలా ఉండేది కాదు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. ఇంట్లో డాడీ ఉన్నాడంటే మాట్లాడే ప్రశ్న లేదు. ఎవ్వరు అసలు నోరు తెలిసి అరిచినా కేకలేసినా ఏమీ ప్రశ్న లేదు. ఏమైపోయిందంటే దినాలన్నీ కూడా పూర్తిగా మారిపోయింది. అంత డిసిప్లిన్గా ఉంటే ఒకవేళ అది ఏమవుతుందంటే చాలా మందికి బుద్ధి లేని తనంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎస్, ఓకే. మళ్ళీ ఇంకో విషయం, ద వాల్యూ ఆఫ్ డిసిప్లిన్, అది మనం చూసామన్నా కదండి. డిసిప్లిన్ విల్ టేక్ అస్ టు ఓపెన్ ద వే, వాయిస్ వే. గమనించారండి ఇక్కడ, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అనగా ఆ క్రమశిక్షణ కావాలని ఆశపడేవాడు. ఆమేన్. బిబ్లికల్ వే ఆఫ్ డిసిప్లిన్, ఆ వాక్య సంబంధమైనటువంటి క్రమశిక్షణ కావాలని ఆశపడేవాడికి హల్లెలూయా దేవుని వాక్యం ఏముందంటే జ్ఞానమును ప్రేమించువాడు అంటే విల్ ఓపెన్ ద వాయిస్ వే, జ్ఞానానుసారమైనటువంటి ద్వారము తెరవబడుతుంది. కనుక క్రమశిక్షణ చాలా అవసరం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కానీ ఆ క్రిస్టియన్ డిసిప్లిన్, క్రమశిక్షణాపూరితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడితే వెరీ సింపుల్. ఇలాంటి వెరీ గుడ్ క్రిస్టియన్ డిసిప్లిన్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి సార్? కొన్ని సమయాల్లో అర్థం అవ్వదండి, కొన్ని సమయాల్లో తెలియట్లేదండి ఆ క్రిస్టియన్ డిసిప్లిన్ అంటే ఏంటనేటువంటి మాట వచ్చినట్లయితే వెరీ సింపుల్ మెథడ్ మీకు చెప్తాను. ఒంటరిగా వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకరించి కాసేపు ఆయన కూర్చో. ఒంటరిగా ప్రభు దగ్గర కూర్చో, ఏమీ ఆలోచించకుండా. బైబిల్ కూడా పట్టుకొని వెళ్ళి బైబిల్ కూడా తిరగదు. బైబిల్ కాస్త చదువుకో, ఇంపార్టెంట్. బైబిల్ అక్కడ పక్కన పెట్టు. ఒకసారి అలా కళ్ళు మూసుకొని ఆయనను స్తుతించుచు, ఆయనను ఆరాధిస్తూ ఆయన దగ్గర సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నిన్ను క్రియేట్ చేసింది ఆయనే. నిన్ను క్రియేట్ చేశాడు. ఆయన క్రియేషన్లో డిసిప్లిన్ ఉంది. అంటే నీవు ఆయన డిసిప్లిన్తో క్రియేట్ చేయబడ్డావు. రైతులో హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. కనుక ఈ సమయాన్ని మన విషయాన్ని అంటే డిసిప్లిన్ కావాలనుకుంటున్నాను. రెండో మాట, ఇంకో మాట చూడండి ఒకసారి. అదే 13వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. 18వ వచనంలో ఏమంటాడంటే శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్ర్యము ప్రాప్తించును,
గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుండు. డిసిప్లిన్ కొన్ని ఉంటాయి కదా, డిసిప్లిన్లో పెట్టడానికి గద్దింపు ఉంటుంది. గద్దింపు తర్వాత శిక్షించడం ఉంటుంది, కోప్పట్టడం ఉంటుంది, పెద్దలు ఇవన్నీ కూడా మనల్ని ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణలో ఉంచడానికి నడిపించబడుతూ ఉంటాయి. నేను ఏమంటాడంటే 18వ వచనం లోపల గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుండును. ఆమె డిసిప్లిన్ వరకు ఆశపడేవాడట. డిసిప్లిన్ విల్ టేక్ అస్ టు ద ఆనరబుల్ ప్లేస్. ఒక క్రమమైనటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఎప్పుడు కూడా వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంలో ఉంటాడు. ఒకసారి ఒక సహోదరుడిని నేను ఆ లాంగ్ టైం బ్యాక్ లోగోస్ అనేటువంటి ఓడ వచ్చినప్పుడు, స్వార్థ చెప్పేటువంటి ఓడ వచ్చినప్పుడు విశాఖపట్నం వచ్చిన 1974 అనుకుంటాను. అందులో మేము కూడా వెళ్ళినప్పుడు అందులో చాలామంది పనిచేసేవారు. మేము కూడా వాలంటీర్గా వెళ్ళి అందులో పనిచేయడానికి వెళ్ళాం. అందులో ఒక మంచి స్పీకర్ ఉండేవాడు. మా క్లాసెస్ చెప్పేవాడు ఆయన. ఉదయాన్నే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ చెప్పేవాడు ఆయన. ఆ క్లాసెస్ చెప్పే ఆయన వచ్చినప్పటికీ సూట్ వేసుకొని కోట్ వేసుకొని అక్కడ వచ్చేవాడు ఆయన. ఆయన చేసినట్టు అంటే ఆ షిప్లో ఆయన నేను చూసింది ఏంటంటే, షిప్లో ఎక్కడైతే చెత్త పడి ఉంటుందో, ఎక్కడైతే ఇవన్నీ ఉంటుంటుందో అవన్నీ క్లీన్ చేసేవాడు. కొన్ని ఏదో షిప్ని ఒక ఉన్నతమైన ప్రాంతంలో ఉండే అవన్నీ అలా కాదు, ఏమాత్రం కూడా క్లీన్ చేసేవాడు. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్స్ని క్లీన్ చేసేవాడు, కిచెన్ క్లీన్ చేసేవాడు, టాయిలెట్స్ని క్లీన్ చేసేవాడు. ఆయన మంచి స్పీకర్. ఆయన దేవుని వాక్యాన్ని చాలా తేటతెల్లంగా బోధించేవాడు. ఒకసారి మేము అడిగాం, ఒకసారి అయ్యా మీరు ఇంత చక్కగా వాక్యం చెప్తున్నారు, దేవుని వాక్యంలో ఇంత లోతైనటువంటి విషయం, మంచి అభిషేకం ఉంది, మీరు దొడ్లై కొడుకుతున్నారేంటండి, ఇవన్నీ చేస్తున్నారు ఏంటంటే అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నేను ఈ మధ్యలో జాయిన్ అయిన షిప్లో నేను ఎప్పుడైతే ఆ దొడ్లు కడిగి ఇవన్నీ శుభ్రం చేయడం ప్రారంభించానో, నేను నేర్చుకోవడం ప్రారంభించి క్రమశిక్షణలోకి వచ్చానో, నా లోపల అభిషేకం ఎక్కువైందని చెప్పాను. అది ఇంకా ఏమన్నాడంటే, అందుకనే నేను దీన్ని ఎప్పుడు కూడా పర్మనెంట్గా పెట్టుకుని ఇవన్నీ నేనే ఉన్నంత వరకు షిప్లో ఉన్నంత వరకు ఇవన్నీ నేనే క్లీన్ చేస్తానండి. ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఇలా లోపలికి వెళ్తే ఆ బాత్రూమ్ వాడడానికి భయం వేసింది. ఇంత చక్కగా ఉంది, ఇంత శుభ్రంగా ఉంది, దీన్ని ఎందుకు అనవసరంగా పాడు చేయడం తలంపు వచ్చింది. ఒకరోజు ఏమైందంటే, కొన్ని విషయాలు చెప్పాలి మా టీం లీడర్ ఆయన, పలానా ప్రాంతంలో శుభ్రం చేయాలని చెప్పాలి మాకు. నేను మరొక అబ్బాయి కలిసి అక్కడ నిల్చున్నాం. ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాను. ఒక ఆయన మాకేదో మాట్లాడుతున్నాడు. ఈయన వచ్చాడు మాకు చెప్పడం కోసం. మనం ఏం చేస్తున్నాం అంటే, మనతో ఎవరు మాట్లాడినా మనకు అక్కర్లేదు, ఎవరు ఇంకొకరితో మాట్లాడుతున్నా మనకు అక్కర్లేదు. కానీ మనం ఏం మాటల్లో ముందెళ్ళి మాట్లాడేస్తాం అంతే. అవతల వ్యక్తులు డిస్టర్బ్ అయినా ఏమైనా మనం ఏం పట్టించుకోం. ఎక్స్క్యూజ్ మీ అని కూడా చెప్పాం, సారీ అని కూడా చెప్పాం, వెళ్ళిపోతాం అంతే. ఇంకా మాట్లాడుతున్నారు ఏడు మాట పట్టించుకోగా రా అంటాం అంతే. కానీ మాట్లాడడం మనదంతా డిఫరెంట్ బెడ్స్ వరకు మనం అంటారన్నమాట. కానీ ఆయన వచ్చాడు మాకు ఇది చెప్పడం కోసమని. మేము మరొక ఆయన మాకు ఏదో మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన వచ్చి మా దగ్గర అలాగే పక్కని చేతులు పెట్టుకుని అలాగే నిలబడి ఉన్నాడు. నేను గమనిస్తున్నాను. మాతో మాట్లాడిన ఆయన కూడా ఆయన మాటలు ఆపట్లేదు, ఏమాత్రం కూడా మాకు చెప్తూనే ఉన్నాడు. ఆయన అలా నిలబడే ఉన్నాడు. అదంతా అయిపోయిన తర్వాత మాతో మాటలు చెప్పిన ఆయన అప్పుడు ఆయన వైపు తిరిగి, ఐఎమ్ సారీ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, ఇంత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి, మధ్యలో ఆపేస్తే అలా వినడం జరగదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, వచ్చేమన్నాడు అంటే, మీతో మాట్లాడొచ్చా అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. మాట్లాడండి అని చెప్పాను. అప్పుడు మీరు ఇలా ఈ పనులు చేయండి అని చెప్పాడు. చెప్పేసి ఆయన మరి నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను అని చెప్పి చేకించుకొని వెళ్ళాడు. మేము ఆయన గురించి మేము మాట్లాడుకున్నాం. అదే మనమైనట్లయితే అలా చేయలేము ఏమాత్రం కూడా. నేను అన్నది ఆయనతో, నా ఫ్రెండ్తో, నేనైతే అలా చేయలేను ఏమాత్రం. అంతసేపు నిలబడలేదు, చాలాసేపు చేతులు పట్టుకునే నిలబడ్డాడు అలాగనమాట. ఎందుకంటే ఆయన సమయం వచ్చేవాడు. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే 74వ సంవత్సరంలో ఆయన చూసినప్పుడు మళ్ళీ చూడలేదు ఏమాత్రం. కానీ ఇన్ని సంవత్సరాల కాలం ప్రైజ్ లార్డ్ చాలా ప్రాంతాల్లో ఆయన డిసిప్లిన్ గురించి నేను ప్రసంగాలు చేసినప్పుడు నాకు చూసుకుంటూనే ఉన్నాను. వండర్ఫుల్ ఆనర్. అందుకే
అందుకనే క్రమశిక్షణకు ఎవరైతే విధేయత కలిగి క్రమశిక్షణ ప్రకారంగా జీవించడానికి నిర్ణయించుకుంటారో ఇలా వారు గంతి పొందుతారు. క్రమశిక్షణ నిన్ను చాలా ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి ప్రాంతంలో ఉంచేవారిగా చేస్తారు. చాలా సమయాల్లో నిన్ను చాలామంది గణపరచడానికి నీకున్నటువంటి క్రమశిక్షణ నీ పక్షాన వెన్నెముకలాగా నిలబడుతుంది. అందుకనే క్రమశిక్షణ చాలా అవసరం. ఇది చాలామంది సేవకులకు కానీ విశ్వాసులకు కానీ క్రమశిక్షణ ఉండదు ఏమాత్రం కూడా. వాళ్ళు అనుకున్నదే క్రమశిక్షణ, వాళ్ళకి వచ్చిన తలంపే క్రమశిక్షణ, వాళ్ళకి వచ్చిన ఆలోచన విధానమే ఏమవుతుందంటే ఇట్స్ ఎ గ్రేట్ అనేటువంటి ఆలోచన. ఇమెచ్యూర్ అనగా పరిపక్వత లేనటువంటి మనసు. ఎవరైతే నేను వాడికంటే గొప్ప అనుకుంటాడో, దాని మీద నేనే కాదు నేనే కూడా మాట్లాడగలను అనేటువంటి ఆలోచనలోకి వస్తాడో పిల్లరా, దే ఆర్ వెరీ ఇమెచ్యూర్. పరిపక్వత లేనటువంటి మనసు. పరిపక్వత అంటే క్రమశిక్షణ నీకు పరిపక్వత నేర్పిస్తుంది. మరి ఇలాంటి వెలకట్టినటువంటి ఇంత విలువైనటువంటి క్రమశిక్షణ నాకు ఎప్పుడూ నా లోపల నిలిచి ఉండిపోవాలంటే నేను ఏమి చేయాలి? ఈ క్రమశిక్షణ నిలిచి ఉండిపోవాలంటే మరొక్కసారి మీరు జ్ఞాపకం చేస్తాను. ఒకే ఒక సూత్రం ఏంటంటే దేవునితో సంబంధము, ఆయనతో ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని ఒంటరిగా కూర్చుంటే ఆయన నేర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూద్దాం ఒకసారి డిసిప్లిన్ గురించి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో మరొక మాట చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండు, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గం. ఆమె డిసిప్లిన్ విల్ లీడ్ us into 3 places. ఈ క్రమశిక్షణ మనల్ని 3 ప్రాంతాల గుండా తీసుకొని వెళ్తుంది. ఈ క్రమశిక్షణ ఒకటే ఉంటాడంటే దీపముగా, అంటే లైట్ అనేటువంటి మాట మాట్లాడు, మనకి దీపం అంటే హల్లెలూయా. రెండవది ఏమంటాడంటే వెలుగుగా ఉంటుందట, లైట్. ప్రైజ్ ది లార్డ్. వెలుగు, దీపంలో నుంచి వెలుగు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వెలుగుగా ఉంటుంది. తర్వాత ఏమంటాడంటే జీవ మార్గము అనేటువంటి మాట, అనగా మనం ఏ మార్గం గుండా ప్రయాణించినా ఆ మార్గంలో జీవం ఉంటుంది. హల్లెలూయా. అలాంటి డిసిప్లిన్ లైఫ్లో రావడానికి మనము ఎక్కువ దేవునితో ప్రాముఖ్యమైనటువంటి సమయం కానీ. తర్వాత ఇంకో మాట వచ్చింది, ఈ డిసిప్లిన్ లైఫ్ ఏం చేస్తారంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద కీ టు అన్లాక్ గాడ్స్. మన పట్ల దేవుని చిత్తం ఉంటుంది, మన పట్ల దేవుని ఉద్దేశం ఉంటుంది. కనుక దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మన జీవితంలోకి రావడానికి దేవుడు మనలో చూసేటువంటి చెప్పంటారా అండి, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేని వారికి ఎవరు కూడా పైన కూర్చోబెట్టరు ఏమాత్రం. డిసిప్లిన్ లేని వారు చాలా అవమానాలు పొందుతూ ఉంటారు. డిసిప్లిన్, కొంతమంది నోటికి తాళం వేసుకోరు, నోటికి అస్సలు తాళం లేదు. వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు ఎలా దాన్ని సమర్థించుకుంటారంటే నేను అది చేయలేకపోతున్నాను, అది నా చిన్నప్పటి నుంచి నాకు అదే, నేను చేయలేను ఏమాత్రం అంట, అది అదే పెద్ద గొప్పలాగా అన్నమాట. దట్ ఫెలో ఇస్ వెరీ ఇండిసిప్లిన్ ఫెలో. ఒకవేళ నోటికి తాళం వేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు నీ ప్రక్కన ఉంటే జాగ్రత్త, నీకు కూడా లక్షణం వచ్చేస్తుంది. ఆ వ్యక్తికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆ వ్యక్తి వెనకాల తిరిగి డబ్బు కొట్టుకొని పరిగెడుతూ వెళ్ళావనుకో, ఒకవేళ నువ్వు కూడా ఆగైపోతావు. అందుకనే దయచేసి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటే, అంటే నోటికి తాళం వేసుకునేవాడు. మౌన అవసరమైతేనే నోరు తెరిచి మాట్లాడాలి, లేకపోతే నోరు తెరవకుండానే కూర్చోవాలి, అంతే. దట్ ఈస్ ద రైట్ డిసిప్లిన్.
చూడండి ఒకసారి, సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద కీ టు అన్లాక్ గాడ్స్ విల్. దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవడానికి ద్వారాన్ని తెరిచి ప్రైజ్లో తాళం తీసేటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో మాట. 16వ అధ్యాయం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. నమ్మకముగా ఉండడానికి డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరలా నమ్మకంగా ఉండడానికి డిసిప్లిన్. కొన్ని సమయాల్లో కొంతమంది ఏమంటారంటే వాళ్ళు హైందువులు అయినప్పటికీ కూడా, అయ్యా మేము కూడా చిన్నప్పుడు రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నామండి, వెరీ డిసిప్లిన్ స్కూల్స్ అండి అవన్నీ కూడా. అప్పుడు మేము నేర్చుకున్నటువంటి ఆ క్రమశిక్షణ ఇప్పటికి కూడా మేము దాన్ని పాటిస్తున్నాం, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం, మా పిల్లలకు కూడా చెప్తున్నాము అనేటువంటి మాట మాట్లాడతాం. ఎస్, డిసిప్లిన్ అనేటువంటి మాట దేవుని యొక్క చిత్తాన్ని తెరవడానికి. ఏమంటాడంటే చూడండి ఒకసారి 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. గమనించరా, కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అది డిసిప్లిన్, చాలా మంచి డిసిప్లిన్. అది అంటే క్రమశిక్షణ, చిన్న విషయంలో క్రమశిక్షణ. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఉదాహరణకు మాట చెప్పు, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను, నేను కూడా మీతో నేను మాట్లాడాలి. మీరు వాటితో మాట్లాడుతున్నప్పుడు నేనేం చేయాలంటే ఆ మధ్యలోకి వచ్చి ఇలా మమ్మల్ని పట్టుకొని ఇలా తిప్పేసేసి ఇలాగా నేనేదో చెప్పేసేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అది క్రమశిక్షణ కాదు, కంప్లీట్గా అన్ఎడ్యుకేటెడ్ చేసి, అంటే చదువు లేనటువంటి వారు, సంస్కారం లేనటువంటి వారు చేసే పని అది. అలా కాకుండా నేను ఏం చేయాలంటే కొద్దిసేపు మీరు మాట్లాడే వరకు నేను కనిపెట్టాను. అందుకనే నిదానించమంటారు, మితంగా ఉండమంటారు, అంటే తక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను కనిపెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే ఆ మాటలో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను మీతో మాట్లాడాను. ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, నాకు ఏదో పనులు వెళ్ళిపోవాలనుకోండి, నా క్రమశిక్షణ నేను ఎలా ఉండాలంటే ఆ సమయం లోపల ఎక్స్క్యూజ్ మీ అని అడగాలి. మరి అలా కాదు, ఇంకాసేపు మాట్లాడతారు, అంటే మాట్లాడే మా మాట ఏనండి అంటారు. ఇలా దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఎక్స్క్యూజ్ మీ అని అడిగితే వాళ్ళు వెంటనే ఆగుతారు. ఆగితే ఒక్క చిన్న మాట మీకు చెప్పేసి వెళ్తానని అబ్బాయిని ఎవరినో పక్కకి పిలిచి నేను మీతో ఒక మాట చెప్పేసి పంపించాను. ఇట్స్ వండర్ఫుల్ ప్రిన్సిపల్, వెరీ గుడ్ ప్రిన్సిపల్ యాటిట్యూడ్. అది చూడరా, అంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, అంటే మన యొక్క నమ్మకత్వాన్ని పెంచుకోవడానికి ప్రైజ్లో మనలో ఎప్పుడైతే నమ్మకత్వాన్ని పెంచుకుంటామో ఆ చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద విషయానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఒకసారి ఒక దేవుని సేవకుడు ప్రభుత్వం ఎదురు విశాఖపట్నంలో పెద్ద బైబిల్ కాలేజ్ ఉంటుంది కానీ COTR బైబిల్ కాలేజ్, టైటస్ అయ్య గారు పెద్ద ఆయన దానికి ఫౌండర్. ఆయన ఎవరు వచ్చినా చక్కగా ప్రేమతో మాట్లాడేవారు. ఆ దినాల్లో ఒకసారి 87 ఆయన అనుకుంటాను, నేను ఒకసారి అటుపక్క వెళ్తూ ఒకసారి ఆ కాలేజీకి వెళ్ళాను. ఒకసారి ఆయన కలిసి ఆయన చేత ప్రార్థన చేయించుకుంటాం. వండర్ఫుల్ మ్యాన్. అతను 2-3 సార్లు కలిసాం. ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూర్చున్నాడు, మేము ఇద్దరు వెళ్ళాం అనమాట. ఇద్దరం వెళ్ళి మేము కూడా కూర్చున్నాం, మాట్లాడాం. అయ్యా మేము మీకు ప్రార్థన చేయించుకొని వచ్చాము అని చాలా హ్యాపీ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ కాలేజీని నేను స్టార్ట్ చేసేటప్పుడు ఆయన పడిన శ్రమ, ఆయన పడినటువంటి, అంటే ఆయన అమెరికాలో చాలా పెద్ద కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా చేసేవాడు, చాలా పెద్ద ఆయన. కానీ దేవుని దర్శనం ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ దేశంలో, మన దేశంలో చాలామంది సేవకుల్ని తయారు చేయాలన్నటువంటి తన యొక్క అపోస్టాలిక్ విజన్ ఆయనకు వచ్చినప్పుడు అది ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అది కొనేటప్పుడు ఏమీ లేనప్పుడు, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు, ఆ ఒంటరిగా ఆ తుప్పల్లో దోమల మధ్యలో ఎలా ఉండేవాడు అవన్నీ ఆయన చెప్పారు. అలాంటి శ్రమ పడితేనే కానీ ఈ దినాన్ని ఇంత పెద్ద బిల్డింగు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ రాలేదండి అని ఆయన చెప్పాడు.
అని ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ దినాల్లో చాలామంది సేవకులుగా వచ్చి బైబిల్ కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు జాయిన్ అవ్వగానే మొట్టమొదట నా ఆఫీస్ చూస్తారు అని చెప్పాడు. నా ఆఫీస్ చూస్తారు, నేను కూర్చునే పద్ధతి చూస్తారు, నేను రావడం చూస్తారు. ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ తలంపు ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి నేను అలా ఉండాలా అనుకుంటాను. ఎస్, క్రమశిక్షణ మొట్టమొదట నీ తలంపుల్లో ప్రారంభించడం, నీ ఆలోచన విధానంలో ప్రారంభించడం. అందుకని దేవుడు ఏమంటాడంటే కొద్దిలో నమ్మకముగా ఉండేవాడు. నిన్ను ఏ చిన్న సేవలో కూర్చోబెడితే అక్కడే నమ్మకంగా ఉండు. ప్రైజ్లో నువ్వు డబ్బై అక్కర్లేదు, నేను ఇలా ఖర్చు పెట్టాను, అలా ఖర్చు పెట్టాను, అలా చేశాను, ఇంతమందికి బ్యాగ్సాలు ఇచ్చానని చెప్పి నువ్వు డబ్బై అక్కర్లేదు. ఏమి కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండు. ఆమేన్. పైకెత్తేవాడు ఆయనే. ఆమేన్. ప్రైజ్లో ఈ క్రమశిక్షణ కొద్దిలో నమ్మకంగా ఉంటే మంచి మాట అండి. మాట ఎక్కువలోనూ నమ్మకంగా ఉండదు. మీరు కొద్దిగా నమ్మకం ప్రారంభిస్తే దేవుడు కొద్ది కూడా ప్రారంభిస్తారు. దాంతోపాటు ఎలాగైతే పెరుగుతూ ఉంటుంది, అలాగే దాంతోపాటు నీ నమ్మకత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏమంటాడంటే, కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సత్యమైన ధర్మను ఎవరు మీ వశమున చేయనటువంటి మాట. ఓకే, ఎస్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ విల్ ప్రిపేర్ అస్ ఫర్ గ్రేట్ థింగ్స్. వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనల్ని ఒక పెద్ద ఉన్నతమైన ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి నడిపిస్తుంది. రైజ్ అవ్వాలి. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ విల్ గివ్ మోర్ గెయిన్. ఈ యొక్క ఆ సెల్ఫ్ డిసిప్లిన్ మనకి చాలా ఆదాయాన్ని సమకూర్చి పెడతారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, 2 మాటలు చెప్తే ముగిస్తాం కానీ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. 25వ అధ్యాయము 14వ వచనంలో, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. మనకి బాగా తెలుసున్నాను. అందులో 5 తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని డబుల్ రెట్టింపు చేశాడు. మరొకరికి 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా దాన్ని డబల్ చేశాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు దాని భూమిలో పాతిపెట్టాడు. 5 తలాంతులు 10 తలాంతులు చేయబడ్డాయంటే ఎంత శ్రమ అంటే అది, ఎంత క్రమశిక్షణ అని చెప్పాలంటే ఒక మాట. ఒక ఆయన సేవకున్నతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలామంది ఎక్కువ ఇలా చేస్తారన్న, నా గిన్నె నిండి పొర్లుతుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే గిన్నె నిండాలన్నాడు, తర్వాత పొర్లాలన్నాడు, కింద పడాలన్నాడు. కనుక పొర్లాలంటే ఏం చేయాలి? గిన్నె నిండాలి. ఆయన ఏమన్నాడంటే గిన్నె నిండే వరకు నువ్వు కనిపెట్టాలని చెప్పాడు. నిండిన తరువాత అప్పుడు కింద పోతుంది కదా అండి, అది నువ్వు తీసుకోవచ్చు అన్నాడు. ఆ గిన్నె నిండిన దాన్ని అమ్మతో కూడా ముట్టుకోవద్దు వచ్చాడు. చాలామంది ఏం చేస్తారట, ఆ గిన్నె నిండక ముందే అందులో చేయి పెట్టి లాగేస్తారు, తీసేస్తారు. పిల్లరా, క్రమశిక్షణ నీకు పొదుపు నేర్పిస్తారు, సేవింగ్స్ నేర్పిస్తారు. క్రమశిక్షణ నీకు సేవింగ్స్ నేర్పించినప్పుడు నీ బిడ్డలకు ఆశీర్వాదం. చాలామందికి సేవింగ్స్ అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి కొంతమంది స్టింజీ అంటే చాలా పిసినారితనాలు ఉంటారు. వాళ్ళు అస్సలు క్రమశిక్షణ సంబంధం లేదు, వాళ్ళకి ఏమాత్రం క్రమశిక్షణ ఏం అర్థం లేదు. వాళ్ళకి అదొక రకమైన జీవితం. మనం ఆ జీవితానికి వెళ్ళవద్దు మనం ఏమాత్రం. కానీ ఈ క్రమశిక్షణ ఆదాయాన్ని ఇస్తారు. తర్వాత ఇంకా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ తర్వాత మనం ధ్యానించినప్పుడు చిత్తానికి సంబంధం ఇంటి దినానికి కూడా మనతో మాట్లాడాను. ఈ క్రమశిక్షణ జీవితం మీకు కావాలంటే ఒకరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనతో దగ్గర సంబంధం కలిగి, ఆయనతో ప్రార్థనా సహవాసం కలిగి, అన్ని విషయాల్లో ఆయన మీదే ఆధారపడి ఏడ్చిన ఆయన దగ్గరే ఏడు,
దుఃఖం వచ్చినా ఆయన దగ్గరే దుఃఖపడు, బాధ వచ్చినా ఆయన దగ్గరే బాధపడు. అరిచేసి అక్కడే గట్టిగా అరిచి అని గట్టిగా అరిచి ప్రైజ్ ఆయన నేను అరిచావని చూసేసే దేవుడు కాదు. నువ్వు అరిచినా ఆయన ఏమంటాడంటే, నా కుమారుడా ఈ అరుపులో నుంచి మంచి క్రమశిక్షణ వస్తుంది. కొన్ని సమయాలు విసిగిపోతాం, కొన్ని సమయాలు వై గాడ్ ఈస్ డూయింగ్ లైక్ దిస్, వై గాడ్ లైక్ దిస్ అనుకోండి ఆలోచనలోకి వచ్చేస్తాం. ఆలోచనలు రావడం మంచిది, ఎందుకంటే ఆ ఆలోచన తరువాత నువ్వు ఏమవుతామంటే ఒక క్రమశిక్షణలో ఉండగలుగుతాం. ప్రైజ్ దానికి దినాన్ని మనం నేర్చుకోవాల్సిన క్రైస్తవ జీవితానికి డిసిప్లిన్ ఇస్ వెరీ గ్రేట్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, ధర్మైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో ప్రభా డిసిప్లిన్ గురించి ప్రభా మీరు మాకు మాట్లాడారు. మీకు వందనాలు. క్రైస్తవ జీవితానికి కావాల్సిన ఆ క్రమశిక్షణ ప్రభా నాయన మాకు ప్రభా సంపూర్తిగా దయచేయండి. నాకు ఏది ప్రాముఖ్యమో ప్రభా నాయన ఆ చిన్న విషయంలో ప్రభా తండ్రి నాయన క్రమశిక్షణలో మేము నమ్మకంగా ఉంటే ప్రభా తండ్రి నాయన ఉన్నతమైన ప్రాంతాలకు మేము తీసుకొని వెళ్తాం. దేవా పాదములకు వందనాలు. నామాన్ని మహింపరుచుకొని జీవించి మహింపరు ఏసునామం నడుచున్నాము. ఆమె కానీ అలా దేవుని ప్రేమ వాడని యేసు ప్రభువారి పరిశుద్ధాత్మని కన్ను సహవాసం వెళ్ళాం అందరికీ కూడా శక్తిలో నడిపించి నామం మహిమతో ఉంటాను. ఆమె ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఉచితమైతే తిరిగి మళ్ళా మనం ఒకసారి కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నారు. మా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఆమె